పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది. పరోక్ష ఎన్నికలైనా గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇదే మంచి అవకాశమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్ని కార్యకర్తలకు సమాయత్తం చేసేందుకు విజయమ్మ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 16న విజయనగరంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు విజయనగరంతో పాటు విశాఖ, శ్రీకాకుళం నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 6,000 మంది ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. విజయనగరంలోని నాయుడు కళ్యాణ మండపంలో జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెనమచ్చ సాంబశివరావు సమీక్షించారు. 3 జిల్లాల నాయకులకు కూడా మేము వర్తమానం పంపించి ఎక్స్ ఎంపీటీసీని, ఎక్స్ సర్పంచుల్ని, ఎక్స్ జెడ్పీటీసీలని, ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ని, అలా ముఖ్య నాయకులందరినీ కూడా సమావేశం తోడుకుని రమ్మని వారికి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సమానకర్తలందరూ కూడా 3 జిల్లాల సమానకర్తలు కూడా హాజరవ్వాలని కూడా వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఈ సమావేశం సక్సెస్ఫుల్ అవుతుంది. మరోవైపు ఈ నెల 16నే కాంగ్రెస్ పార్టీ నేత కాళ్ల గౌరీశంకర్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత పార్టీ ప్రాంతీయ సదస్సు ప్రారంభమవుతుందని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలిపారు. మీటింగ్ ముందు కాళ్ల గౌరీశంకర్ గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ దగ్గర, ఆ తర్వాత నాయుడు ఫంక్షన్ హాల్ రైల్వే స్టేషన్ రోడ్లోని పాత వెంకటలక్ష్మి థియేటర్ ఏదైతే ఉందో అక్కడ సుమారు 6-7 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుందనే విషయం తెలియజేస్తాం. ఎన్నికల ముందు విజయమ్మ పర్యటన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమవుతుందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ నెల 16న ఉదయం 9 గంటలకు విజయమ్మ విశాఖ చేరుకుంటారు. అనంతరం విశాఖ మీదుగా విజయనగరం వెళ్లి ప్రాంతీయ సభలో పాల్గొంటారు.